ఇదంతా ఏంటని చూస్తున్నారా, మనం ఆల్రెడీ ఒక గేమింగ్ సిపియూని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో దాని అసెంబ్లీ కూడా చేంజ్ చేసాం, మొత్తం అంతా అయిపోయి మన దగ్గర అప్పుడే వచ్చి ఒక 25 నుంచి 30 డేస్ అయితే అవుతుంది అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న RGB లైట్స్ తోటి జిల్జిల్మంటుంది. ఇదే మన కొత్త గేమింగ్ సిపియూ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను దీన్ని ఎంత కొటేషన్ తీసుకున్నాను, ఏమేం స్పెసిఫికేషన్స్ తోటి దీన్ని బిల్డ్ అసెంబ్లీ చేయించాను, అండ్ యాజ్ ఆఫ్ నౌ ఎక్కడ చేయించాను, ఫైనల్గా నాకు పడిన ప్రైజ్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవాటి వీడియో డిస్కస్ చేయబోతాం. ఎవరన్నా గేమింగ్ సిపియూ లేదా ఎడిటింగ్ కోసం చూస్తే మాత్రం ఈ వీడియో మీకు పక్కాగా అయితే యూజ్ అవుతుంది. ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు అయితే వాచ్ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్గా చెప్పాలంటే వైజాగ్లో నాకు ఒక ఫ్రెండ్ అయితే ఉన్నారు. ఆ ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ముంబైలో ఒక స్టోర్ అయితే ఉందన్నమాట, ఇలా కంప్యూటర్ స్టోర్ అయితే. సో వాళ్ళు అసెంబ్లీ చేస్తారు, వాళ్ళు బిల్ బాగుంటుంది, సో మొత్తం కూడా అని చెప్తే నేను అక్కడ నుంచి తెప్పించడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ చూపిస్తాను, చూసుకోవచ్చు స్టోర్ నేమ్స్ అవన్నీ కూడా మీకైతే. రైట్ నో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీద షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళు అక్కడ నుంచి అసెంబ్లీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొటేషన్ అయితే పంపించారు. ఫస్ట్ ఆ కొటేషన్ నేను అగ్రీ అయిన తర్వాత వాళ్ళు బిల్ అయితే స్టార్ట్ చేశారు. అడ్వాన్స్ వేసిన తర్వాత రిమైనింగ్ పేమెంట్ క్లియర్ చేసాం అనుకోవచ్చు. సెకండరీ ఫ్యాక్టర్ మొత్తం కూడా కరెక్ట్గా అక్షరాల 1,07,000 అయితే అయ్యిందనమాట ఈ సిపియూ అనేది బిల్డ్ చేయించడానికి. నేను ఫోకస్ చేసిన మొత్తం కూడా ఎడిటింగ్ మీద అయితే ఫోకస్ చేశాను. అంటే అడాబీ ప్రీమియర్ ప్రో కానీ, క్యాప్ కట్ కానీ, ప్రీమియర్ ప్రో, ఫిల్మోరా ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం, అండ్ ఫోటోషాప్ కూడా. సో వీటి కోసం బిల్డ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ల్యాప్టాప్ ఎడిటింగ్ చేసేవాడిని, బట్ ల్యాప్టాప్ బాగా హెవీగా హీట్ అవుతుంది. సో అందుకే నేను దీనికి అయితే అప్గ్రేడ్ అయితే అయ్యాను అనమాట. ఇది i5 14th జనరేషన్ సంబంధించిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 14th జనరేషన్ లేటెస్ట్ జనరేషన్ అయితే చెప్పుకోవచ్చు. సో చాలా మంది ఈ ₹1,00,000 వెళ్ళినప్పుడు i7 వస్తుంది కదా అని అనొచ్చు. i7 తీసుకున్నప్పుడు మళ్ళీ గ్రాఫిక్ కార్డ్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. బట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండకూడదు, బట్ లేటెస్ట్ దొరకాలి మనకి. బట్ అలానే పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి i5 14th జనరేషన్ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత మనమైతే ర్యామ్ విషయంకి అయితే వద్దాం. ర్యామ్ మనమైతే XPG సంబంధించిన ర్యామ్ అయితే వాడడం. ఇది 16 GB ర్యామ్, సింగిల్ స్లాట్ ర్యామ్ అనమాట. ఇది మనం చూసుకోవచ్చు. దీంట్లో మనకి 8GB ఉంటుంది, RR సంబంధించిన సింక్ ఉంటుంది, తర్వాత 8GB ఫంక్షన్ 2.0 ఉంటుంది. సో అకోర్స్ XPG ర్యామ్ కూడా చాలా మంచి బ్రాండ్ ఇది కూడా. సో ఇది కూడా పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగుంది. తర్వాత SSD విషయానికి వస్తే మనం SSD 1TB అయితే యూజ్ చేస్తాం. అది కూడా ఇదేనమాట, XPG బ్రాండ్ నుంచే SSD 1TB తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా 500GB వేసుకుని ఒక 2TB హార్డ్ డిస్క్ వేసుకోవచ్చు. ఫస్ట్లీ మనం ఏంటంటే అసలు ఎలా ఉంది ఏంటి చూసిందో మనం కొంత అప్గ్రేడ్ చేద్దామన్న వ్యూలో 1TB డైరెక్ట్ SSD అయితే తీసేసుకున్నాం. అది మరొకటి, దీనికి సంబంధించిన ప్రైజెస్ ఏమి నేను చెప్పట్లేదు. సో ఎందుకంటే ఈ ప్రైజెస్ అనేది ఆన్లైన్లో ఒకలా ఉంటుంది, ఆఫ్లైన్లో ఒకలా ఉంటుంది, మీ లొకాలిటీ బట్టి మారుతూ ఉంటుంది. వీటికి సంబంధించిన డైరెక్ట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను తీసుకున్న మోడల్ లాంటిదే ప్రైస్ మీరు ట్రాక్ చేయాలంటే చేసుకోవచ్చు. అండ్ MSA సంబంధించిన పవర్ సప్లై కూడా MSA బ్రాండ్ తీసుకున్నాం మనం అయితే. సో ఇది కూడా పవర్ఫుల్ అనమాట, 750 వాట్స్ అయితే వస్తుంది పవర్ సప్లై ఇది. సో దీని నుంచి కూడా మనకి ఎలాంటి పవర్ ఇష్యూస్ అయితే ఏమీ యాజ్ ఆఫ్ నో అయితే ఏమి ఉండదు. సో ఇది కూడా మనకి ఇంత హెవీ పీసెస్ని అసెంబ్లీ చేసినప్పుడు అయితే వాడుతున్నారు. సో ఇది కూడా నాకు బెటర్ అనిపించింది. ఈ గ్రాఫిక్ కార్డ్ చూసుకోవచ్చు, మనకి నివిడే గ్రాఫిక్ కార్డ్ తీసుకోవడం అయితే జరిగింది. మనకి దీంట్లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఈ గ్రాఫిక్ కార్డులో గేమింగ్ X వస్తుంది, తర్వాత G4 సంబంధించిన RTX 4060 సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ ఇది మీకు. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, నార్మల్గా ఈ 4060 గ్రాఫిక్ కార్డ్కి ఒక సమ్ ఆఫ్ ప్రైజ్ ఉంటుంది, బట్ 4060లో గేమింగ్లో స్పెషల్ ఎడిషన్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇది కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బెటర్ ఉంటుంది. అంటే తర్వాత మదర్ బోర్డ్ కూడా MSA అనమాట. ఇది కూడా మంచి పవర్ఫుల్ మదర్ బోర్డ్ అనమాట. తర్వాత మీకు తెలిసినదే, ఇన్ని తీసుకున్న తర్వాత ఈ కూలర్ ఫ్యాన్స్ వదిలేస్తామా, ఈ కూలర్ ఫ్యాన్స్ కూడా MSA నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇక్కడ లిక్విడ్ కూలింగ్ కూడా మనకి దీంట్లో అయితే అసెంబ్లీ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఒకసారి నేను తీసుకున్న CPU అసెంబ్లీ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన లుక్స్ అయితే మీరు చూడండి ఏ విధంగా ఉన్నాయో అన్నది. తర్వాత చూసుకోవచ్చు, క్యాబినెట్ కూడా నేను తీసుకోవడం జరిగింది కదా. ఈ క్యాబినెట్ కూడా దగ్గర 5600 అయితే పడింది అనమాట. గైస్ యాక్చువల్గా చెప్పాం కదా, మహారాష్ట్ర వాళ్ళ సైడ్ నుంచి మాకు తెలిసిన స్టోర్ నుంచి అయితే దీన్ని అసెంబ్లీ చేయించి షిప్పింగ్ అంటే చేసుకుని DTTC కొరియర్ నుంచి అయితే. సో రైట్ నో దీన్ని మీరు ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకుంటే CPU సపరేట్ బాక్స్లో ప్యాక్ చేస్తారు, డ్యామేజ్ ఏం లేకుండా. అలానే సపరేట్లో ఈ బాక్స్ అన్ని బిల్డ్ చేసేస్తారు. తర్వాత మీకు ఏదైనా ఇష్యూ వస్తుందంటే ఫస్ట్ మీరు లోకల్ స్టోర్లో చూపించుకుంటే అప్పుడు ఆ పార్ట్ ప్రాబ్లం ఉందనిపిస్తే ఆ పార్ట్ తీసిస్తే వాళ్ళు పార్ట్ రీప్లేస్ చేసిస్తారట. అది కూడా 3 years వరకు, మనకి 3 years వారంటీ ఉంది కాబట్టి ఇంకే ప్రాబ్లమ్స్ అయితే లేదు. 20 నుంచి 30 days అవుతుంది కాబట్టి నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూస్ నోటీస్ చేయలేదు. ఇది మనకి Windows 11 Pro అయితే వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో నాకు పాత మానిటర్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఇది 27 inches సంబంధించిన LG మానిటర్ అనమాట. దీనికి కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. రైట్ నో ఇలా అయితే నేనైతే ప్రెసెంట్ అయితే ఎడిటింగ్ అయితే దీన్ని చేస్తాను. లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటే ఎలా ఉంది
ఏంటి తీసుకోవచ్చా లేదన్నది అయితే గ్యాస్ మరి ఇది మనకి బాగా వీడియో అయితే మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం.